హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సొరకాయ కర్రీని డిఫరెంట్గా చేస్తున్నానండి. అందుకు కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకొని జీలకర్ర వేస్తున్నాను. క్రష్ చేసి పెట్టుకున్న ఒక లవంగం, దాల్చిన చెక్క, ఒక పచ్చిమిర్చి, 50 గ్రామ్స్ ఉల్లి ముక్కలు. నేను ఒక పావు కేజీ సొరకాయ ముక్కలు తీసుకున్నానండి. సాల్ట్, కారము, మెంతాకు, ఇది పచ్చిదైన వేసుకోవచ్చు, ఎండినదైన వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేసాను, ఇది లవంగం, దాల్చిన వేసాను, జీలకర్ర వేసాను. ఇది పాల విరుగుడండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొద్దిగానే వేయాలండి, ఒక చిన్న స్పూన్తో వేసాను, ఒక స్పూన్. ఈ కర్రీలో ఏ ఒక్కటి కూడా మిస్ చేయొద్దండి. పచ్చిమిర్చి ఎక్కువగా వేయకూడదు, ఎండు మిరపకాయల పొడి, కారం పొడి మాత్రమే ఎక్కువగా వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిందండి. పసుపు వేస్తున్నాను. ఇప్పుడు మెంతాకు వేస్తున్నాను. వెంటనే సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇలా చేస్తే ఈ కర్రీ పన్నీర్ బటర్ మసాలా కంటే టేస్టీగా ఉంటుందండి. దీన్ని కుక్కర్లోనే వండాలండి. బయట వండి చూశాను కానీ అంత బాగా రాలేదు. ఒక 2 నిమిషాలు ఇలా వీటిని సొరకాయ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసి 1/2 మినిట్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాల విరుగుడు వేస్తున్నాను. సాల్ట్ వేస్తున్నాను. ఈ కప్పుతో 1 కప్పు వాటర్ వేస్తున్నాను. ఇలా కలిపేసుకొని లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. లిడ్తో క్లోజ్ చేశానండి. సిమ్లోనే, స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేయాలి స్టవ్ని. విజిల్ వచ్చేసిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూతను తెరుస్తున్నానండి. చూడండి, కూర ఉడికిపోయిందండి. బాగా మెత్తగా ఉడకకూడదండి, టేస్ట్ పోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో వేస్తున్నానండి. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.